ఆటో డ్రైవర్ కష్టాలను వివరిస్తున్న సైబరాబాద్ సంఘం అధ్యక్షుడు హబీబ్ తన్వీరు. ఇక ఆటో డ్రైవర్ కష్టాలు ఏంది, వీళ్ళ బాధలు ఏంది, వీళ్ళ గోసలు ఏంది చూద్దాము. ఒక ముచ్చట దీనిపైన కూడా క్లుప్తంగా చెప్పాల్సి ఉన్నది, చెప్తా. కిస్తీ కడతావా లేకపోతే సస్తావా, ఆటోల జప్తు చేస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తే రౌడీలతో దాడులు చేస్తూ ఉన్నారు, ఫ్రీ బస్సుతో గిరాకీ కోల్పోయిన డ్రైవర్లు, ఈ ఎంఐఎంల భారం, ఈఎంఐల భారం, అప్పులు కట్టలేక తిప్పలు, మా మొర వినేవారెవరు, వినతులకు దిక్కేది, ఆత్మహత్యలకు కారణం సర్కారే అని చెప్పేసి ఎవరు ఈ డ్రైవర్లు అంటూ ఉన్నారట. రోడ్డున పడిన ఆటో డ్రైవర్లకు ఫైనాన్స్ వేధింపులు కరోనా కాలంలో మనం చూసినాం. ఇప్పుడు దరిద్రమో గాశారమో ఏందో కానీ రైతులకి కరోనా లెక్కనే కదా. రైతులకు ఆటో డ్రైవర్లకు పిన్నివా రైతులకు ఆటో డ్రైవర్లకు ఇప్పుడు కరోనా లెక్కనే కదా. గిరాకీ ఎప్పుడు లేదంటే కరోనా కాలంలో గిరాకీ లేదు. ఇప్పుడు వీళ్ళకి ఏమైనా గిరాకీ ఉన్నదా? ఉన్నదా? గిరాకీ లేకపోతే ఇప్పుడు కరోనాలోనన్నా జర అంతో ఇంతో నయం. ఎందుకంటే ఆ ఈఎంఐలకు వాటికి వీటికి కేంద్ర ప్రభుత్వం ఉపశమనం అందించింది. వాళ్ళకు కొన్ని రోజులు బ్యాంకులు కూడా అనగబట్టుకోవాలి, ఆత్రాన్ని జర వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, పరిస్థితులు బాగలేవు దేశంలో ఎక్కడ కూడా అని చెప్పింది. ఇప్పుడు వీళ్ళు గిరాకీ లేకపోతే మళ్ళీ వీళ్ళ పాపం ఇప్పుడు ఆటో డ్రైవర్లు కరోనా కాలంలో పోయినట్టే కదా, ఇది ఇబ్బందుల పాలు చేసినట్టు కదా. ఇప్పుడు వీళ్ళను మీరు ఆలోచించాలి. ఇప్పుడు చాలామంది అంటూ ఉన్నారు ఫ్రీ బస్సు గురించి వెళ్ళి మాట్లాడితే ఏమంటా ఉన్నారంటే, ఇప్పుడు వీళ్ళు ఈ ఫ్రీ బస్సు పెట్టారు, ఈ ఫ్రీ బస్సు వల్ల ఉపయోగం ఉందా ఉపయోగం లేదా అనే ఒక విషయాన్ని చర్చించుకుంటే లాభపడుతున్న వారెవరు? ఈ ఫ్రీ బస్సు వల్ల, ఈ ఫ్రీ బస్సు వల్ల ఎవరికి లాభం ఉన్నది అని మనం ఒకసారి అనుకుంటే వాస్తవానికి మహిళలందరికీ కూడా ఉన్నది. మహిళలు లాభపడతా ఉన్నారు చాలామంది. నేనేమన్నా అంటే ఫ్రీ బస్సు మీరు మహిళలకు ఇస్తూ ఉన్నారు, ఈ యొక్క మహాలక్ష్మి పథకం కింద మహిళలకు మీరు లబ్ధి చేకూరుస్తూ ఉన్నారు. నేనేమన్నా ఈ ఫ్రీ బస్సు మీరు పెట్టేది ఎవరికి పెట్టాలి? ఇది గవర్నమెంట్ చేస్తున్న పని, ఇది గవర్నమెంట్ యొక్క డిసిషన్. ఇది నేనేమన్నా అంటే ఈ ఫ్రీ బస్సు మీరు ఎవరికి పెట్టేది ఉండే అంటే ఈ వికలాంగులకు, మళ్ళా పోతే వితంతువులకు, మళ్ళా పోతే విద్యార్థులకు. ఈ చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులకు కూడా ఒక 1300 రూపాయలు ఏముంటుంది, బస్ పాస్ ఉంటుంది. బస్ పాస్ ఎంత అంటే ఈ బస్ పాస్ యొక్క రూపాయలు ఎంత అంటే 1300 రూపాయలు. వీళ్ళకు కూడా విద్యార్థులకు కూడా నువ్వు ఫ్రీగా ఏమి ఇవ్వకు, కానీ బస్ పాసు 1300 బస్ పాసు 300కే చాలా ఉపశమనం ఉంటుందని చెప్పిన, 300కే చాలా ఉపశమనం ఉంటుందని చెప్పిన. ఇక ఈ భర్త లేని భార్యలకు ఎవరైతే ఈ మహిళలు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసాయి, ఈ కాలు చెయ్యి ఇరిగిపోయిన వాళ్ళు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసాయి కదా, రీజనబుల్గా ఉంటుంది కదా. ఇంకా ఒక పని ఏం చేస్తామంటే మొత్తం అసలు ఎకరం భూమి ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని అటువంటి వాళ్ళకి ఇచ్చేసాయి. అటువంటి ఒక సిస్టమ్ తీసుకురావాలి. ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు 5 నెలల నుంచి ఈ కథ అంతా తతంగం అంతా నడుస్తూ ఉన్నది కదా. ఈ యొక్క ప్రాసెస్ చేసుకోవడానికి మహా అయితే ఒక 5 రోజులు పడుతుంది, 10 రోజులు పడుతుంది, ఇంకా ఎక్కువైతే నెల రోజులు పడుతుంది. పడితే పట్టని నెల తరువాత మిగిలిన ఇంకా ఈ 4.5 ఏళ్ళేమో మీరు ఉంటారు కదా దాదాపు, మరి అన్ని రోజుల పాటు సరైన న్యాయం జరుగుతుంది కదా. లావాదేవీల్లో కానీ ఈ యొక్క వెసులుబాటులో మీరు కల్పించిన, మీరు సృష్టించిన ఈ పథకంలో కానీ సరైన న్యాయం జరుగుతుంది కదా. ఇమీడియట్లీ యాక్షన్ తీసేసుకోవాలి. మహిళలందరూ ఆధార్ కార్డు చూపితే పోవచ్చు అని అల్కగా ఉంటుంది. మళ్ళీ వికలాంగులను, వితంతువులను, విద్యార్థులను సెలెక్టెడ్గా తీసుకుంటే అదంతా మాకు భారం పని పీకనికి వచ్చిర్రా? మీరంతా పని చేయనికే వచ్చిరు కదా, మాకు సేవ చేస్తామనే మీరు వచ్చిరు కదా, చేయాలి కదా. ఇప్పుడు నీ యొక్క ఫ్రీ బస్సు వల్ల నువ్వు మహిళలకు లాభం అని చెప్తా ఉన్నావు. ఎవరికి? ఇక్కడ కనిపిస్తున్న మహిళలకు లాభం అని చెప్తా ఉన్నావు. ఇప్పుడు చాలా క్లియర్గా చెప్తాం మీకు అందరికీ కూడా. మరి లాభం అంటే గిది, మరి నష్టమేందో కూడా చూడాలి కదా మనం.
ఎట్ ద సేమ్ టైము నష్టమేందో కూడా చూడాలి కదా. ఈ నష్టమేంది మరి అయ్యా అంటే ఒక ఆటో డ్రైవర్ నష్టపోతావు. ఇప్పుడు మళ్ళీ చూడాలి, ఒక్క మహిళకు ఉచితం పెట్టి నువ్వు మొత్తం ఇట్లా సంకలు గుద్దుకుంటున్నావు కదా, ఒక్క మహిళకు ఉచితం పెట్టి సంకలు గుద్దుకుంటున్నావు. ఇప్పుడు చూడు కథ ఎట్లా ఉంటుందో. ఆటో డ్రైవర్ విషయంలో ఆటో డ్రైవర్కు ఒక 2 పిల్లలు ఉంటారు. ఈయన పైన ఆధారపడిన 2 పిల్లలు ఉంటారు. ఈ పిల్లలు నష్టపోవాలి ఉన్నారు. ఈ పిల్లల్లో మగ పిల్లలు కూడా ఉంటారు. మళ్ళీ చూసుకో, నువ్వు ఆడోళ్ళకు ఉచితం పెట్టినావు, మరి మగ పిల్లలు కూడా ఉంటారు. 10th ఇంటర్ డిగ్రీ చదువుకుంటున్నా ఒక ఆటో డ్రైవర్ మగ పిల్లలు కూడా ఉంటారు. ఆయనకు ఒక భార్య ఉంటుంది. ఆయన భార్యకు నువ్వు ఉచితం పెట్టినావు. ఆయన భార్య పోతుంది వస్తుంది, కానీ ఫిజికల్గా ఆడవాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు కదా, మెంటల్లీ దే ఆర్ స్ట్రాంగ్. మనం ఓపెన్ ట్రూత్ మాట్లాడుకుంటే ఎక్కువ పని చేసేది కష్టపడేది మగవాళ్ళే కనుక ఎక్కడంటే అక్కడ తిరుగుతారు, ఏదంటే చేస్తారు. ఆర్థికంగా డబ్బులను సృష్టించుకోవడానికి, ఫైనాన్షియల్గా వాళ్ళ కుటుంబాన్ని నడపడానికి మగవారికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఈ వ్యవస్థలో. అటువంటి మగవాడికే నువ్వు ఆధారం లేకుండా చేసినావు. ఇప్పుడు ఈ భార్య నష్టపోయినట్టే. ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్కి ఒక అమ్మనో అయ్యనో కూడా ఉంటారు, ముసలోళ్ళు. ఒక అమ్మ ఉంటుంది, ఒక అయ్యి ఉంటాడు, ఒక అమ్మ అయ్య ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరి జీవితాలు నువ్వు నాశనం చేసినట్టు కాదా? వీళ్ళందరికీ నష్టమే కదా. ఒక్క మహిళలకు నువ్వు న్యాయం చేసినా, గొప్ప చేసినా, తోపును నేను మొగోని అని చెప్పుకుంటే, ఇప్పుడు ఈ అయ్య పరిస్థితి ఏంది, ఈ భార్య పరిస్థితి ఏంది, ఈ అమ్మ పరిస్థితి ఏంది? ఇప్పుడు వీళ్ళందరూ బస్సు వినియోగించుకోవడానికి గ్యారెంటీ ఏంది? కొందరు చేయలేకపోతారు, కొందరి వల్ల కాదు, కొందరికి సాధ్యపడదు, కొందరికి వీలు కాదు, కొందరికి ఉద్యోగాలు దొరకవు. కేవలం ఈ యొక్క ఆటో నడిపే డ్రైవర్ పైనే మొత్తం కుటుంబాలు ఆధారపడ్డ కుటుంబాలు ఎన్ని లేవన్నా? ఎన్ని లేవు చెప్పు? ఎన్ని లేవా? ఇవన్నీ ప్రభుత్వాన్ని కల్పించవా? ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది మరి? వీళ్ళు ఈఎంఐలలో ఇన్స్టాల్మెంట్లా ఆటో తెచ్చుకున్నారు. ఆ ఈఎంఐ కట్టలేక ఈ బ్యాంకులో ఏం చేస్తూ ఉన్నాడు? ఆటోను గుంజుకోబోతున్నాడు. ఏది ఇక అఫీషియల్ కదా అది లెక్క, దాన్ని చెప్తూ అంటారు. ఏంది అది గుంజుకపోవడు కాదు, దాన్ని చెప్తూ అంటారు. మళ్ళీ ఆటోను ఇక జప్తు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆ రైట్స్ ఉంటాయి కనుక వాళ్ళు దాన్ని తీసుకుపోతున్నారు. మాకు చెందిన ఆస్తి అని చెప్పేసి దాన్ని జప్తు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ నష్టాన్నంతా మరి ఎవడేం బీకాలి? ఈ నష్టాన్నంతా దీన్ని ఎవడు కూర్పాలి? దీన్నంతా ఎవడు కూర్పాలి? గిది ఒక్కటి చూపించుకొని నువ్వు మొత్తం ఇక ఇట్లా లబ్బ సమకాలు గుద్దుకుంటే అనే పరిస్థితి ఏంది? ఆటో డ్రైవర్ పరిస్థితి ఏంది? ఆయన పిల్లల పరిస్థితి ఏంది? ఆయన భార్య పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆయన భార్య వాళ్ళమ్మ ఖచ్చితంగా బస్సులో పోయి మీ బస్సు వల్ల లాభపడుతున్నారని గ్యారెంటీ లేదు కదా. మహా అయితే ఇప్పుడు ఇక్కడ మేజర్ క్యాలిక్యులేషన్ మీరు చూసుకోవచ్చు. ఇంకా కూడా ఈ బస్సు వల్ల ఈ భార్య పైన ఎంత మిలుగుతాయంటే ఒక పోను 30 రాను 30 60 రూపాయలు మిలుగుతాయి అనుకోరు ఈ భార్యకు. వీళ్ళమ్మ కూడా వినియోగించుకుంటుంది కనుక ఈమెకు ఒక పోను 30 రాను 30, ఈమెకు ఒక 60 రూపాయలు మిలుగుతాయి అనుకుందాం. ఇద్దరు పిల్లలు ఉంటే ఒకడు మగ పిల్లగాడు అనుకుందాం, ఒక ఆమె ఆడపిల్ల అనుకుందాం. ఈమెకు ఒక 60 రూపాయలు మిలుగుతాయి అనుకుందాం. 60 120 120 180 రూపాయలు సేవ్ అవుతూ ఉన్నాయి. ఉచిత బస్సు వల్ల ఈ ఆటో డ్రైవర్ కుటుంబంలో 180 రూపాయలు సేవ్ అవుతూ ఉన్నాయి. ఒక ఆటో డ్రైవర్ మొత్తం రోజులు సంపాదించేది 180 రూపాయలేనా అన్న? నేను అడుగుతున్నా. ఒక ఆటో డ్రైవర్ మొత్తం తన ఆ రోజులు 180 రూపాయలు సంపాదిస్తాడా? ఒక 10 మంది మహిళలను ఎక్కించుకొని పోతాడు, ఒక 20 మందిని 20 ట్రిప్పులు కొడతాడు. ఆయన పొద్దున్న 7 గంటలకి ఇంత ఛాయ్ దాకా వచ్చి 10 గంటల దాకా చేసి మళ్ళీ ఇంత టిఫిన్ చేసి నాయి మళ్ళీ మధ్యాహ్నం దాకా చేసి దొరికితే బువ్వ తింటాడు, లేకుంటే అందుబాటులో ఉంటే ఇంటికి పోతాడు. గిరాకీ మంచిగా ఉంది, జర పైసలు వస్తలేవు, ఇబ్బంది ఉన్నాయి, రకరకాల కారణాల చేత పొద్దుకే దాకా పని చేస్తూనే ఉంటాడు. ఆయనకి ఎంత కాదన్నా ఒక 1000 రూపాయల నష్టం అవుతా ఉన్నది. ఒక ఆటో డ్రైవర్కు 1000 రూపాయల నష్టం అవుతా ఉన్నది, మైనస్లో పడిపోతూ ఉన్నాడు. నువ్వు ఒక 180 రూపాయలు సేవ్ చేసినా అని చెప్పేసి మొత్తం గొప్పలు చెప్పుకోవడం వల్ల ఇది మంచిదేనా? ఈ రాష్ట్రానికి మంచిదేనా? ప్రజలు దయచేసి ఈ లెక్కలను గమనించాలి, ప్రజలు ఆలోచించాలి.